హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అందరూ ఎక్కువగా ఇంట్లో చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా చాలా అంటే చాలా ఈజీ వేలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ కారం రెసిపీని ఎవరైనా సరే, వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి ఉడికించిన అన్నాన్ని ఇలా వేసుకోండి. నైట్ మిగిలిపోయిన అన్నమైనా సరే, ఇప్పటికిప్పుడు వేడిగా చేసుకున్న అన్నమైనా సరే తీసుకోవచ్చు. వేడిగా ఉండే రైస్ అయితే కాస్త చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఒట్టి కారాన్ని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. ఇందులోకి కాస్త రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఈ కారం మొత్తం రైస్కి పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కారం, పసుపు, ధనియా పొడి మొత్తం ఇలా రైస్కి పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి. ఇందులోకి 1 మీడియం సైజ్ టమోటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. టమోటోలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా టమోటో ముక్కలు మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమోటోలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నిటినీ ఇలా పక్కకి ఒక సైడ్కి ఉంచండి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. నేను ఇక్కడ 5 గుడ్ల దాకా తీసుకుని మరొక పక్కకి వేసుకుంటున్నాను. మీరు రైస్ని ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నారో ఆ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోండి. మీకు ఎగ్ క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకుంటే మరొక 2 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. మీకు రైస్లో ఎగ్ పీసెస్ అనేవి కనిపించాలనుకుంటే ఇలా స్లోగా వేసిన వెంటనే కలపకుండా ఇలా నిదానంగా కలపండి. అలా అయితే పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి మనం తినేటప్పుడు. ఇలా ఎగ్స్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఇలా ఎగ్ని మొత్తం ఫ్రై చేసుకోండి. ఇలా ఒకేసారి కలపకుండా ఇలా స్లోగా మధ్య మధ్యలో ఆపుతూ ఇలా మిక్స్ చేసుకోండి. అలా అయితే ఎగ్స్ అనేవి పెద్ద పెద్ద పీసెస్లో వస్తాయి. ఇలా ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కన ఉంచుకున్న ఉల్లిపాయలు, టమోటో, పచ్చిమిరపకాయలని కూడా మొత్తం ఇప్పుడు ఎగ్తో పాటు మిక్స్ చేసేసేయండి. ఇలా అన్నిటినీ మిక్స్ చేసేసి మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఎగ్ బాగా ఫ్రై అయితే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. అందుకే ఆ స్మెల్ పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను, 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. వేసుకున్న మసాలా మొత్తం ఎగ్కి పట్టేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి ఉంచుకున్న కారం రైస్ని మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా కలిపి ఉంచుకున్న కారం రైస్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా రైస్ మొత్తం బాగా వేడయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పైనుండి 1/2 నిమ్మ చెక్కను తీసుకొని ఇలా బాగా పిండుకోండి. గింజలు అనేవి పడకుండా ఇలా నిమ్మరసాన్ని మొత్తం పిండేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ కారం రెడీ అండి. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్ ఎగ్ కారం రెడీ అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ రైస్ని వంట రాని వాళ్ళైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్, అలాగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.